కానీ చెప్పడానికి ఏం మిగలేదు. తల్లిగా నా కూతురు జీవితం బాగుండాలని కోరుకుంటున్నాను అంతే. మీ అమ్మగారు చెప్పినట్టు మీరు అక్కడికి వెళ్ళడమే అన్ని సమస్యలకి పరిష్కారం అవుతుందంటే మీరు అక్కడికి వెళ్ళడమే కరెక్ట్. ఇలా మనలో మనం గొడవలు పడుతుంటే ప్రయోజనం ఏముంటుంది చెప్పండి? మీ అమ్మగారు చెప్పినట్టు మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి అల్లుడు గారు. అమ్మా, తింటమైంది కదా, ఇప్పుడు లక్ష్మి గురించి చెప్పు. నీకో విషయం తెలుసా? కడుపు నిండా తిన్నాక ఒక సొక్కేస్తే ఆ కిక్కే వేరప్పా. నువ్వు ఒక ఫుల్ బాటిల్ ఇప్పిస్తే నువ్వు అడగాల్సిన అవసరం లేదు, నేనే చెప్పేస్తా. తింటున్న తిండికి నిజం బయటికి రాలేదు కానీ నీలాంటి వాణ్ణి నమ్మి మళ్ళీ మళ్ళీ మోసపోయాను చూడు, నన్ను అనాలి. అరే అరే త్రిపుర, హే త్రిపుర, హే ఆగో, హే త్రిపుర, హే త్రిపుర ఆగో, త్రిపుర. అరే సార్ ఎక్కడికి వెళ్తున్నాడు సార్? మీరు బిల్లు పే చేయలేదు కదా? పే చేసింది కదా బిల్లు ఆవిడ. పోనీ బాబు, తను వెళ్ళిపోతున్నారు కదా సార్, బిల్లు మీరే కట్టాలి. అమ్మా, నేను ఈ ఇంట్లో ఉండడం అదే కదా నీ ప్రాబ్లం? అవునరా, ఇది నీ ఇల్లు కాదు, మన ఇంటికి వచ్చేరా. అక్కడందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు. అత్తయ్య, మీ దృష్టిలో నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతే సమస్యలన్నీ తీరిపోతాయి కదా? అది కాదు అల్లుడు గారు, మీరింట్లో ఉండడం మాకేం ఇబ్బంది లేదు. కానీ మీ అమ్మగారికి ఇక మీద నేను ఇంట్లో ఉండట్లేదు. అలాగని మన ఇంటికి కూడా రావట్లేదమ్మా. ఇక మీదటి నుంచి నేను లక్ష్మి వేరే ఇంట్లో ఉండబోతున్నాం. ఏమండి ఏమండి ఏమంటున్నారు? దయచేసి ఏదేదో మాట్లాడకండి. ముందు మీరు ఓర్పుగా ఉండండి. నేను ఓర్పుతోనే ఉన్నాను లక్ష్మి. ఇక్కడ జరుగుతున్న సమస్యకి ఇదే మంచి పరిష్కారం. ప్లీజ్ అండి, ఏదేదో మాట్లాడకండి. ఇలా కోపంలో తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోకండి. ఏమండి, కోపంలో పుట్టుకొచ్చే మంకు శాంతించిన తర్వాత ఉండదు. ప్లీజ్ అండి, అర్థం చేసుకోండి. అర్థం చేసుకోవాల్సింది నువ్వు లక్ష్మి. ఇక్కడ జరిగిందంతా నీ కళ్ళతో నువ్వే చూసావు కదా. అలాంటప్పుడు నేను తీసుకున్న నిర్ణయం తప్పని నువ్వెందుకు అనుకుంటున్నావు? ఏదేమైనా సరే నేను తీసుకున్న నిర్ణయంలో ఎటువంటి మార్పు ఉండదు.
ఇంత తొందరపాటు మంచిది కాదు. ఒక్కసారి మనసు విరిగితే మళ్ళీ అతకడం కష్టం. అందుకే ఒక్కసారి శాంతంగా ఆలోచించండి. ఇప్పుడు కొత్తగా వినడాలు ఎక్కడున్నట్టు? ఏ రోజైతే అమ్మ నిన్ను నన్ను బయటికి తరిమేసిందో ఆ రోజే నా మనసు ముక్కలైపోయింది. ఇప్పుడు అది అతుక్కుంటుందా చెప్పు? ఏమండి, వాళ్ళు పెద్దవారు. ఒక మాట వస్తుంది పోతుంది. అసలు వారు మనల్ని తిట్టి బుద్ధి చెప్పే స్థానంలో ఉన్నారు. ఏదో మన వల్ల వాళ్ళకి బాధ కలిగింది, అందుకే కోపం కాస్త కటువుగా మాట్లాడారు. మీరు దాన్ని ఇంత పెద్దది చేయడం కరెక్ట్ కాదండి. సరే, నువ్వు అన్నదే కరెక్ట్ అనుకుందాం. వాళ్ళు పెద్దవాళ్ళు, మనల్ని తీర్చిదిద్దే అధికారం వాళ్ళకుంది. నువ్వు అన్నట్టుగా మనం తప్పు చేస్తే మనల్ని తిట్టి వాళ్ళు దారిలోకి తీసుకురావచ్చు. కానీ కంచే చేను మేస్తే కాచేదెవరు అన్నట్టు ఆ పెద్దవాళ్లే తప్పు చేస్తే మరి వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పేది? ఏమండి, అలా కాదండి. మీరు ఒకసారి నేను చెప్పే. లేదు లక్ష్మి, నేను నిర్ణయం తీసుకున్నాను. అందులో ఏ మార్పు ఉండదు. హరి, మనకిక వీళ్ళెవ్వరితోనూ అవసరం లేదు. మన వల్లే వీళ్ళందరికీ ఇబ్బంది అవుతున్నప్పుడు మనం ఇక్కడ ఉండడంలో అర్థం లేదు లక్ష్మి. ఏం మాట్లాడుతున్నారు అల్లుడు గారు? మీరిక్కడుంటే మాకేం ఇబ్బంది లేదు. మీరేదేదో ఊహించుకోకండి. అత్తయ్య గారు, నేను అన్న ఉద్దేశం అది కాదండి. మా వల్ల మీరు బాధపడాల్సి వస్తుంది. నేను నా భార్య వల్లే కదా రోజు ఇక్కడ ఇన్ని గొడవలు అవుతున్నాయి. అందుకే ఇక మీదట ఆ ఇబ్బంది కలగకుండా ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత మాదే. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? ఆ మాటలకు అర్థం ఏంటి? నేను రోజు ఇక్కడికి వచ్చి గొడవ పడతానా? ఇలా గొడవలు పట్టమే నాకు ఇష్టమనా? అది నువ్వు ఎలా అర్థం చేసుకున్నా సరే, నా నిర్ణయంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. అమ్మా, ఇప్పుడందరి ముందు చెప్తున్నాను, సరిగ్గా విను. నేను ఇంటికి రావడం అంటూ జరిగితే నా భార్య లక్ష్మితోనే. ఎట్టి పరిస్థితుల్లోనూ లక్ష్మిని వదలను. నీ మనసు మారి మళ్ళీ మేమిద్దరం రావడానికి నువ్వు ఒప్పుకుంటేనే నేనక్కడికి వచ్చేది. లక్ష్మి, లగేజ్ ఎలాగూ సర్దే ఉంచావు కదా, ఇప్పుడు గుండె రాయి చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళడానికి రెడీ అవ్వు. సాయంత్రం లోపు ఎక్కడైనా ఇల్లు చూస్తాను. మనకంటూ ఓ గూడుంటే ఎవరి కట్టుబాట్లకు పడుండాల్సిన అవసరం లేదు. ఏమండి, బావా, ఏమండి, ఆగండి బావా, ఏమండి. అమ్మా, బాబోయ్, ఈ వంట చేయడం ఎవరు కనిపెట్టారో? ఆది మానవులాగా పచ్చి మాంసం దుంపలు గట్రా తింటే ఎంత బాగుంటుందో. నువ్వు ఉడికించినవి తినడం నేర్చుకున్నావు, కానీ మిగతావన్నీ సేమ్ టు సేమ్ ఆది మానవుల్లాగే ఉంటావు. అరే, ఈ ఇంటి యువరాణి గారు వచ్చారు. రండి మేడం, రండి. తమరి ఆతిథ్యంలో ఎలాంటి కొరత ఉండకూడదన్నది మా అభిలాష. చెప్పండి,
తాగడానికి ఏం తీసుకుంటారు? ఏంటి మీ నాటకం? చేయడానికి మీకేం పనులు లేవా? పనేం లేదా, ఇంతసేపు అదే చేశాం. కావాలంటే చూడు, వంటగదిని ఎలా మెరిసిపోయేలా చేశాము. ఇదేంటి వేస్ట్ బ్యాగులు ఎక్కడున్నాయి? అయ్యో, అదెందుకు అడుగుతావక్క? మేము ఈరోజు వంట చేసామో తెలీదు, లేక పెద్ద యుద్ధమే చేసామో తెలీదు. అది ఆ రోజు మన ఇంటికి ఒక దొంగ వచ్చాడు కదా, ఈరోజు వాడు పట్టపగల ఇంట్లో దూరాడు. మేం వదులుతామా? వాణ్ణి పట్టుకొని కూరగాయల్ని తరిమినట్టు కత్తితో కసా కసా వాడి చేతులు కాళ్ళు విరిచి పీసులు పీసులుగా చేసి అదిగో ఆ గ్యారేజ్ బ్యాగ్లో కుక్కి పెట్టాం. ఏమంటున్నావురా? ఏం జరిగిందో అదే చెప్పాను. నువ్వు రీల్స్ చూడలేదా? ఇప్పుడు అందరూ ఇలాగే హత్య చేస్తున్నారు. ఇక్కడ జరిగింది కూడా అదే. అయ్యో దేవుడా, ఎలా జరిగిందేంటి? అంటే దేవా నన్ను వెతుక్కుంటూ ఇక్కడి దాకా వచ్చాడా? వీళ్ళు చెప్పేదంతా నిజమా? ఇక్కడ ఏం జరిగింది? ఏంటి తిరుపురా నువ్వు? ఏదో నీకు కావలసిన వాళ్ళని హత్య చేసామన్న రేంజ్లో ఫీల్ అవుతున్నావు. హత్య చేసేంత చెడ్డవాళ్ళం కాదు మేము. ఆ బ్యాగ్లో మేము వంట చేసి వేస్ట్గా పడిన చెత్త చెదారం అంతా నింపి అక్కడ పెట్టాం. అమ్మా, ఈరోజు మేమేముండేమో తెలుసా? మా చెమట చిందించి పైన ప్రేమను కాస్త ఎక్స్ట్రా వేసి చాలా కష్టపడి చేశామక్కా. మా వంటగాని తింటే చిరాగ్గా ఉన్నవాళ్ళు అప్పటికప్పుడే రిఫ్రెష్ అయిపోతారు తెలుసా? ఓహో, ఒక్కరోజు వంట చేసేసి ఇంతగా చిందులేస్తున్నారే? ఏది చూద్దాం ఎలా వండారో. అయ్యో అక్క, నువ్వు అడగడం ఎక్కువ, మేము చూపించడం తక్కువ. మా వంట చూస్తే నువ్వు సర్ప్రైజ్ అవుతావు. నువ్వు కళ్ళు మూసుకోవాలి. నానా ఓకే, కళ్ళు మూసుకో. మొయ్ కళ్ళు. తీకో. రెడీ? 1 2 3 ఓపెన్. ఇదేంటి? ఏంటా? కర్డ్ రైస్. ఇది కర్డ్ రైసా? ఇందులో కర్డ్ ఎక్కడుంది? కరుడుంది, అది సత్యవంతుల కళ్ళకు మాత్రమే కనిపిస్తుంది. అమ్మో అమ్మో, చూడు, అది సాంబార్. ఛీ, టట్టడాయ్. ఇంతే కాదు, ఇదిగో ఇది కూడా ఉంది. ఇప్పుడు ఇదెందుకు? ఇంకా అర్థం కాలేదాక్క? ఈ రోజు అన్నయ్య వదిన ఇంటికొస్తున్నారు కదా, అందుకే వాళ్ళకి వెల్కమ్ చెప్పడానికి.
ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? పుట్టినరోజున పాయసం తిన్నంత సంతోషంగా ఉంది కదా నీకిప్పుడు? ఏ ముహూర్తాన నా ఇంట్లో అడుగు పెట్టావో గాని బంగారం లాంటి నా కుటుంబం ముక్కలు చెక్కలైపోయింది. ఇంత జరిగినా నువ్వు ఇంకా ఇలా నిల్చున్నావంటే ఛీ! నిన్ను చూస్తేనే అసహ్యం వేస్తుంది. అయినా చేయాల్సిందంతా చేసి ఇంకా ఇలా మూగదానిలా నిలబడ్డావేంటే? అరే ఎంత చక్కగా ప్లాన్ చేసావే. నా కొడుకు బుర్రలో ఏవేవో ఎక్కించి వాడి బుర్రంతా పాడు చేసి వాడినొక కేలు బొమ్మని చేసి నీ గుప్పెట్లో పెట్టుకొని ఆడిస్తున్నావు కదే. నువ్వు బాగుపడవే, నాశనం అయిపోతావు, సర్వనాశనం అయిపోతావు. అయినా అయినా నా కడుపులో చిచ్చు పెట్టి నువ్వెలా బాగుపడతావే? నువ్వెలా బాగుపడతావు నేను చూస్తాను. ఎందుకు భద్రావతి గారు అలా మాట్లాడుతున్నారు? ఇందులో లక్ష్మి తప్పే ఉంది. మీ కూతురు తప్పేం లేదమ్మా. పిల్లలు తప్పు చేసినా సమర్థించుకొచ్చే నీలాంటి తల్లిదండ్రులు ఉండబట్టే ఈ సమాజం ఇలా నాశనం అయిపోతుంది. ఇంత జరిగినా ఇప్పుడొచ్చి నా కూతురు తప్పేంటి అని అడుగుతున్నావంటే నీది గాంధారి ప్రేమ అనుకుంటా. లక్ష్మి, ఒక్క మాట బాగా గుర్తుంచుకో. ఏదో ఒకరోజు నువ్వు కూడా తల్లి అవుతావు కదా. అప్పుడు నీ బిడ్డలు నీకు దూరం అయినప్పుడు అప్పుడు అర్థం అవుతుంది నా బాధ ఏంటనేది. ఏ తల్లి ఇలా వేరొకరు బిడ్డలకు దూరం అవ్వాలని కోరుకోదు. కానీ నేను కోరుకుంటున్నాను. మొగుడు చచ్చినోళ్ళు దీవించకూడదంటారు, కడుపు మండినోళ్ళు శపించకూడదంటారు. కానీ నేను శపిస్తున్నాను. నా సంతోషాన్ని నా నుంచి లాక్కొని నువ్వెలా సంతోషంగా ఉంటావో నేను చూస్తాను. ఈ రోజున్నట్టు రేపుండదు. కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది. ఏదేవైనా హరి నా కొడుకు. ఇప్పుడు నీ తాళానికి చిందేస్తుండొచ్చు, కానీ వాడికి అమ్మ విలువేంటో అతి త్వరలోనే తెలుస్తుంది. వాడు తప్పకుండా నాకు దగ్గర అవుతాడు. ఆ రోజు నిన్నెలా వాడి నుంచి దూరం చేస్తానో నువ్వే చూడు. ఇక్కడ ఒక ఇల్లు ఖాళీగా ఉన్నట్టుంది. ఎందుకైనా మంచిది ఒకసారి కాల్ చేసి అడుగుతాను. హలో అమ్మా, నమస్తే అమ్మా. ఇప్పుడే మీ ఇంటి ముందు టూలెట్ బోర్డ్ చూశాను. అది రెంట్ ఎంత ఉందో తెలుసుకుందామని ఫోన్ చేశాను. అది 2 పోర్షన్ల ఇల్లు బాబు. 2 లక్షల అడ్వాన్సు, రెంట్ 28,000. మీరెప్పుడు రెడీ అంటే అప్పుడు ఇల్లు ఇస్తాను. ఓ, అంత అవుతుందా? అవును బాబు. ఇంటికి గాలి వెలుతురు బాగా ఉంటాయి. ప్రాబ్లం ఏం లేదు. ఫర్నిచర్ కూడా ఉంది. సరేమ్మా, ఏ విషయం మీకు మళ్ళీ కాల్ చేసి చెప్తాను. థ్యాంక్ యూ. 28,000 అంటే చాలా ఎక్కువ. ఇంటికే అంత పెడితే ఇంక ఇతర ఖర్చులకి ఏం చేయాలి? చూద్దాం, ఇంకో ఇల్లు దొరుకుతుందేమో.
టూలెట్ బోర్డు ఉందండి. అవునా? మరి ఇక్కడ బోర్డు ఉంది. అవునా? రామ్ నగర్ అయితే వద్దు సార్. థ్యాంక్ యూ. ఇదేంటి రెంట్ అడ్జస్ట్ అయితే ఏరియా అడ్జస్ట్ అవ్వడం లేదు, ఎలా ఇప్పుడు? ఇదేంటి ఇలా అయింది? రెంట్ తక్కువ అనుకుంటే గాలి వెలుతురు లేదు. లక్ష్మికి గాలి వెలుతురు సరిగ్గా లేకపోతే ఇల్లు ఇష్టం ఉండదు. ఈ ఇల్లు కూడా లిస్ట్లో నుంచి తీసేయాల్సిందే. ఏదో గొప్పగా మాట్లాడొచ్చేసాను, కానీ ఇక్కడ చూస్తే ఒకటి రెంట్ ఎక్కువ, ఒకటేమో ఏరియా బాగాలేదు, ఇంకో దగ్గరేమో గాలి వెలుతురు లేని ఇల్లు. ఇలా అయితే సాయంత్రంలోపు ఇల్లు దొరకడం కష్టమే.